మన సాంప్రదాయంలో ముచ్చటగా 3 నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండోది భాద్రపదంలో గణపతి నవరాత్రులు, మూడోది ఆశ్వయుజంలో శరన్నవరాత్రులు. పల్లె పల్లెలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రుల విశిష్టత, అర్చనా విధానం పూర్తిగా తెలుసుకోవాలి. ఆ విశేషాలే ఇవి. మొదటి రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు వరసిద్ధి వినాయకుడు అవతరిస్తారు. ఈయనకి నైవేద్యం ఉండ్రాళ్ళు. ఇంటింటా వినాయక పూజ చేసుకోవాలి. వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి. చవితి నాటి చంద్రుని చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడడం కోసం ఈ కథ చదువుకొని అక్షతలు తల మీద వేసుకోవాలి. అక్షతలను మనమే ధరించాలి తప్ప భగవంతుడిపై వేయకూడదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. నవరాత్రులు జరిపేవారు మాత్రం మూషికాసుర వృత్తాంతము తెలుసుకోవాలి. మూషికాసుర వృత్తాంతం. దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు. సేద్యం చేసుకుని భుక్తి గడుపుకుంటూ ముక్తి కోసం తపస్సు చేసేవాడు. అనింద్యుడనే మూషికరాజు వారి కష్టార్జితమైన పంటను హరిస్తూ ఉంటే భరద్వాజముని సూచనపై వినాయక వ్రతం ఆచరించసాగాడు ఆ మహర్షి. ఉద్యాపన చేస్తుండగా ఆ నివేదనను కూడా అనింద్యుడు హరించడంతో అసురుడవై జన్మించమని ఋషిపత్ని శపిస్తుంది. విఘ్నేశ్వరుడు ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా అనింద్యుడు యక్షరాజైన కుబేరునికి కుమారుడిగా పుట్టాడు. ఒకసారి తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్ళాడు. అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా మారి ఆస్వాదించాడు. జగన్మాత కోపగించి మూషికాసురునిగా అసురజన్మ ఎత్తుదువుగాక అని శపిస్తుంది. కామ క్రోధాది అష్టదుష్ట శక్తులను అంతం చేసిన వానికి నీవు దాసుడవవుతావని కూడా పలికింది. అలా గణపతి దుష్టశక్తులను అణిచి మూషికుని దాసుని చేసుకున్న కథే గణపతి నవరాత్రుల వృత్తాంతం.